నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛమైన కల్లు కోసం ఈత వనాలను పెంచాలన్న ఎక్సైజ్ సిఐ. కొల్చారం మండలం ఎనగండ్ల దామర చెరువు కట్టలపై గౌడ సంఘం ఆధ్వర్యంలో 1000 ఈత మొక్కలు నాటిన నాగేశ్వరరావు. సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టను పరిశీలించిన జిల్లా కలెక్టర్. భారీ వర్షాల కారణంగా చెరువులు అలుగులు పరిశీలిస్తున్నానన్న ప్రావీణ్య. ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో పర్యటించిన రాజిరెడ్డి. సంగారెడ్డి జిల్లా చౌడకూరు మండలంలోని బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ శోభా సస్పెండ్. చేగుంట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ చేగుంట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎంపీ రఘునందన్ రావు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, సిద్దిపేట బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ హాజరయ్యారు. చేగుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేగుంట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, సిద్దిపేట బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పరిపాలనలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం లేదని, రఘునందన్ రావు ఎంపీ అయిన మొదటి సంవత్సరంలోనే ఎన్నో ప్రజల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. చేగుంట మెదక్ వెళ్లే దారిలో ఉన్న రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించడం జరిగిందని, ఇది 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరు చేయడం జరిగిందన్నారు. 45,000 కోట్ల నిధులు మంజూరు చేయించి ఇక్కడ బ్రిడ్జి వేయడం జరుగుతుందని, ప్రజలు ఎన్నో సంవత్సరాల కళ నెరవేరుతుందని, ఆగస్టు 2వ తేదీ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ కనకయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఎల్లారెడ్డి, చేగుంట మండల మాజీ అధ్యక్షులు చింతల భూపాల్, చేగుంట పట్టణ అధ్యక్షులు సాయి ప్రసాద్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు కరణం గణేష్ రవికుమార్, దుబ్బాక నియోజకవర్గ కో కన్వీనర్ గోవింద్, మండల జెడ్పీటీసీ ఎన్నికల ఇన్ఛార్జ్ విక్షపతి, మాజీ ఏఎంసీ చైర్మన్ గడ్డమీది సుజాత, మహిళా మోర్చా అధ్యక్షురాలు లావణ్య, నాగభూషణం, మాజీ ఎంపీపీ పాండు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క రైల్వే గేటు వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరి ఎంపీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ఈ యొక్క రైల్వే ఫ్లైఓవర్ను మరి శాంక్షన్ చేయించి తీసుకొచ్చి మరి అతి త్వరలోనే ఈ యొక్క పనులు కూడా ప్రారంభమవుతాయి. ఆగస్టు ఇప్పుడే చెప్తున్నారు, ఆగస్టు 2వ తారీఖు నాడు ఈ యొక్క భూమి పూజ కూడా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నిధులు కూడా వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. చేగుంట మెదక్ వెళ్ళే రహదారిపై 45 కోట్లతో 45 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులతోటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను మంజూరు చేసిన మా మెదక్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా ఎంపీ గారి కోరిక మేరకు 45 కోట్లు మంజూరు చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవాళ వాళ్ళ చిత్రపటాలకు ఇవాళ చేగుంట చౌరస్తాలో పాలాభిషేకం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఉండబడే ప్రజానికానికి అందరికీ ఉపయోగపడే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను మంజూరు చేసినందుకు మన ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆగస్టు 2వ తారీఖు నాడు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను రైల్వే శాఖ మంత్రితోటి భూమి పూజ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉండబడే పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు అందరూ కలుసుకొని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గత చాలా సంవత్సరాల నుంచి మరి
మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. కానీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమము నిర్వహించలేదు ఇంతవరకు. మరి వారు రఘునందన్ రావు గారు ఎంపీ అయిన సంవత్సరం కాలంలోనే మరి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈరోజు చేగుంట రైల్వే ఫ్లైఓవరు మరి పార్లమెంటులో ప్రవేశపెట్టి Incoming call from Balash Bank identified by Truecaller. మరి 100% కేంద్ర నిధులతోని 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మరి ఎన్నో సంవత్సరాల కళ నెరవేర్చడం జరిగింది. మరి ఈ యొక్క రైల్వే బ్రిడ్జి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. మరి రోజు 50 సార్లు రైలు రావడం పోవడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 9,900 నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 9,900 నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం రోజున కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నూతనంగా మంజూరైన 9,900 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. తద్వారా 34,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, నర్సాపూర్ నియోజకవర్గంలో 2,500 రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. 13,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డ్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైతు భరోసా కార్యక్రమం కూడా విజయవంతంగా చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 200 కోట్లకు పైగా రైతు భరోసా ఇవ్వడం జరిగిందని, 2,62,000 రైతులకు వారి ఖాతాల్లో రైతు భరోసా వేయడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. 4,68,000 సిలిండర్లు సబ్సిడీపై ఇవ్వడం జరిగిందన్నారు. వడ్డీ లేని రుణంలో భాగంగా 10,574 గ్రూపులకు 13 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,27,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుందన్నారు. రుణమాఫీ కూడా చేసుకోవడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు తీసుకోవాలన్నారు. ప్రతి సబ్సిడీ పథకానికి రేషన్ కార్డు తప్పనిసరిగా అవసరమని, ఆరోగ్యశ్రీ కావాలని, రేషన్ కార్డు ఉండాలన్నారు. రుణమాఫీ 40% మంది రైతులకు జరిగిందని, మిగిలిన వారి యొక్క వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించాలని కలెక్టర్ను కోరారు. వడ్డీ లేని రుణాలు 4 నెలలు మాత్రమే వేయడం జరిగిందని, 20 నెలలకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం ఇవ్వాలన్నారు. నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిరెడ్డి చేతుల మీదుగా అందించారు. రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా, ఆదివా మైపాల్, ఎంఆర్ఓ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, నాయకులు సయ్యద్ పాషా, లక్ష్మణ్ రఘు, ప్రవీణ్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సారా రామాగౌడ్, నాయకులు దుర్గారెడ్డి, పోల నవీన్, సందీప్ కుమార్, మహిపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మండల పరిధిలోని ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. 27,000 మంది రైతుల ఖాతాలో 645 కోట్లు వాళ్ళ దాంట్లో జమ చేయడం జరిగింది. సో మన నియోజకవర్గానికి సంబంధించిన నర్సాపూర్ నియోజకవర్గం వస్తే 28,000 మంది రైతుల ఖాతాలో సుమారుగా 211 కోట్లు వాళ్ళ ఖాతాలలో కూడా రుణమాఫీ మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే కూడా అవన్నీ కూడా మొత్తం మనం రెక్టిఫై చేసి ప్రభుత్వానికి తీసుకొని వెళ్ళినాం. సో తొందరలో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల కొన్ని ప్యాక్స్ అందరు కూడా ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి మరి ప్రభుత్వం ఏమేమైతే మంచి పథకాలు ప్రవేశపెడుతుందో దాని గురించి కూడా ప్రజలకి సవివరంగా పర్సనల్గా వెళ్ళేసి కూడా అందరికి కూడా వివరించాలని కూడా చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మన కౌడిపల్లి మండలంలో మనం ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. సో చాలా మట్టు కూడా చూసినట్టయితే నాకు కూడా ప్రజావాణిలో మనము ప్రతి మండే పెట్టే ప్రజావాణిలు కూడా చాలా మంది ప్రజలు వచ్చి అడుగుతూ ఉన్నాయి. సో రేషన్ కార్డులు మేము ఇంతకుముందు ఒక 3 ఏళ్ల క్రితం అప్లై చేసుకున్నాం, 4 ఏళ్ల కింద అప్లై చేసుకున్నాం. మరి ఇప్పటి వరకు మాకు రేషన్ కార్డు రాలేదు, ఎప్పుడు ఇస్తారు మాకు రేషన్ కార్డు అని కూడా వాళ్ళు పదే వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. సో మాకు కూడా ఒక మంచి ఆనందించదగ్గ విషయం ఏంటంటే ఆ రోజు మనకి ఈరోజు రానే వచ్చింది. ఎస్పెషల్లీ
ఎవరెవరైతే మీ సేవలు అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళందరిది కూడా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మెంబర్ అడిషన్స్కి పెట్టుకున్నారో అంటే వాళ్ళు కొత్తగా పిల్లలు పుట్టినట్టయితే ఆ పిల్లల పేర్లు చేర్పించడానికి కానివ్వండి, కొత్తగా పెళ్లి చేసుకుని ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చినట్టయితే వాళ్ళ పేరు చేర్పించడానికి కానివ్వండి, ఈ చేర్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా మళ్ళీ వెరిఫై చేసి మనం వేయడం జరిగింది. ఈ సేవలు కూడా అప్లై చేసుకోలేదు, మరి మాకు కూడా అవకాశం ఏంటంటే మళ్ళీ అప్పుడు కూడా కొత్తగా దరఖాస్తులు తీసుకున్నాం. సో ఆ కొత్తగా తీసుకున్న దరఖాస్తులు అవి కూడా వెరిఫై చేసి వాళ్ళకు కూడా మనము ఈ కొత్త రేషన్ కార్డులు అనేసి ఇస్తా ఉన్నాం. మరి ఈ 3 కేటగిరీస్ అయిపోయినాక కూడా కొద్దిమంది మేము హైదరాబాద్ పోయినాం, మేము వేరే ఊర్లలోకి పోయినాం, మేము అప్పుడు ఎప్పుడు కూడా మేము అప్లై చేసుకోలేకపోయినాం. మరి మాకు కూడా ఇంకొక అవకాశం ఇవ్వండి కూడా ప్రభుత్వం ఈ ప్రక్రియను ఒక నిరంతర ప్రక్రియగా చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు అవసరం లేదు, మనం వెరిఫై చేసి ప్రతి నెల కూడా మనం లిస్ట్ ఫైనల్ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరూ కూడా ప్రతి నెల రేషన్ కార్డ్స్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా లేకపోతే కూడా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అవి కూడా మనం వెరిఫై చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి కూడా ముందుకు వస్తూ ఉంది. జరిగింది ఏంటంటే రేషన్ కార్డులు అనేది ఒక కార్యక్రమంలాగా తీసుకోవాలని ఈ రోజు 25వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో మన కలెక్టర్ గారు మన మండలంలో స్టార్ట్ చేసినందుకు వాటికి నా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు నిజంగా కూడా రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. ఎందుకంటే మనము ఆదాయ పరిధికి పైన ఉన్నామా లోపల ఉన్నామా, ప్రభుత్వ పథకాలు రావాలా, ఆహార భద్రత ఉండాలా, సంక్షేమ పథకాలు అందాలి అంటే రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్క పౌరునికి ఒక ప్రతీక. జాయిన్ చేయాలన్నా ప్రభుత్వం నుంచి సబ్సిడీగా వచ్చేటువంటి బియ్యం కానీ లేదంటే ఇంకా ఏమన్నా కార్యక్రమాలు లోన్స్ కానీ ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు అవసరం. మరి అదేవిధంగా మనకు CMRF మనకు ప్రభుత్వం సంబంధించిన రాజ్య ఆరోగ్యశ్రీ అది కావాలంటే మనకు రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డు లేకపోతే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ తెమ్మంటారు. ఇన్కమ్ సర్టిఫికేట్ తెమ్మంటే MRO దగ్గరకు పోతే MRO నేను అంటారు, RDO దగ్గరకు పోవాలి. ఇట్లా ఎన్నో రకాలుగా తిరిగి ఇబ్బంది పడుతూ ఆరోగ్యశ్రీ కానీ లేదంటే CMRF కానీ అర్హత ఉన్నా కూడా సాధించుకోలేనటువంటి పరిస్థితిలో చాలా మంది పేదలు ఉన్నారు. అనేక కార్యక్రమాలకు సంబంధించి పెన్షన్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆధారం మనకు రేషన్ కార్డు. రేషన్ కార్డు లేకపోతే ఈ పథకాలు ఏవి రాకపోతుంది. అందుకనే ఆ రోజు ఏంటంటే దరఖాస్తులు పెట్టుకునేటువంటి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే మేము ఏం చేయాలని చెప్పేసి కూడా చాలా మంది అడిగితే ఒక తెల్ల కాగితం మీద మనం రాసిస్తామని చెప్పేసి ఒక ప్రొఫార్మా తయారు చేసి తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తులు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతూ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అందులో ఉన్నటువంటి వాటిని కూడా వెరిఫై చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు మీ సేవలో తీసుకున్నటువంటి వాటి కూడా మరి ఈ రోజు ఇవ్వడం జరుగుతోందని చెప్పేసి చెప్తాను. చాలా సంతోషం. ఇంకా కూడా కొంతమందికి రేషన్ కార్డులు ప్రజాపాలనలో పెట్టుకున్నటువంటి వారి వెరిఫికేషన్లో ఉన్నాయి. అవి కూడా తొందరగా ఇచ్చేటట్టు చూస్తే మన లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ శోభను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అఖిలేష్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఆహారం విషయంలో, మౌలిక వసతుల విషయంలో వార్డెన్ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే సస్పెండ్ చేశామన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ శోభను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమాధికారి అఖిలేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు బియ్యం శుభ్రం చేయకుండా వంటలు చేసి వడ్డించడంతో విద్యార్థులు తినే అన్నంలో పురుగులు వస్తున్నట్లు విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడంతో విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపి నివేదిక సమర్పించినట్లు తెలిపారు. విద్యల పట్ల నిర్లక్ష్యంగా వార్డెన్ శోభ వ్యవహరిస్తున్నట్లు తేలడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు వార్డెన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో కూడా అనేక సార్లు గ్రామస్తులు వెళ్లి విద్యార్థుల తరపున HWOకు విన్నవించుకున్న సరైన భోజనం, మౌలిక సదుపాయాలు కల్పించాలని వేడుకున్నా వారి పర్యవేక్షణలో మార్పు రాకపోవడంతో జిల్లా కలెక్టర్ విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్ లో సోలార్ అపెక్స్ ను ప్రారంభించారు సయ్యద్ ముస్తఫా. గజ్వేల్ పట్టణంలోని సోలార్ అపెక్స్ స్థాపించడం ఎంతో గర్వకారణంగా ఉందని, ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలని, సోలార్ అపెక్స్ వలన యువతకు ఉపాధి కలుగుతుందని ముఖ్య అతిథులు తెలిపారు.
గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్ లో సోలార్ అపెక్స్ ను ప్రారంభించారు సయ్యద్ ముస్తఫా. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోలార్ అపెక్స్ ఎండీ విచ్చేసిన షోయబ్ అలీ, నజీం షరీఫ్, సయ్యద్ మతిన్, సయ్యద్ మోహిజ్, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గజ్వేల్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ గుప్తా, గజ్వేల్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఆజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా మాట్లాడుతూ సయ్యద్ మతిన్ ను అభినందించారు. గజ్వేల్ పట్టణంలో సోలార్ అపెక్స్ స్థాపించడం ఎంతో గర్వకారణమని, ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలన్నారు. సోలార్ అపెక్స్ వలన యువతకు ఉపాధి కలుగుతుందని, దీని వలన ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సోలార్ అపెక్స్ సంస్థల ద్వారా సబ్సిడీ లభిస్తుందని యాజమాన్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ మైనార్టీ నాయకులు మహమ్మద్ సకీన్, ఇర్ఫాన్, రెహమానీ, ఆసిం షరీఫ్, అరుణ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే గజ్వేల్ ప్రాంగణంలో మా సయ్యద్ మతిన్ అలాగే వారి సోదరుడు మోయిజ్ భాయ్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ ప్రాంతంలో అపెక్స్ సోలార్ అనే ఒక సోలార్ సిస్టమ్ని ఇక్కడ అవుట్లెట్ తీసుకురావడం, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం నిజంగా సంతోషకరమైన రోజు. సోలార్ పవర్ ద్వారా అంటే వాళ్ళు ఇక్కడ చాలా విశేషమైన ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనకు డొమెస్టిక్ హీటర్ సిస్టమే కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ మనకి ఏదైతే కరెంట్ రిక్వైర్మెంట్ వాటికే కావచ్చు, లేకపోతే కమర్షియల్ రిక్వైర్మెంటే కావచ్చు, సోలార్ ఫెన్సింగే కావచ్చు, ఇలా చాలా రకాలుగా ఫెసిలిటీస్తో ఈరోజు స్థానిక గజ్వేల్లో ఇక్కడ సోలార్ అపెక్స్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, ముఖ్యంగా డొమెస్టిక్కి కావాల్సిన ఒక ఇంటికి కావాల్సిన పవర్ సప్లైలో ఒక 3 కిలోవాట్స్ నుంచి మొదలు పెడితే దాదాపు మనకున్న రిక్వైర్మెంట్. ఈరోజు సోలార్ అపెక్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే అందరి ఆశీర్వాదం ఇలాగే మాపై కొనసాగాలని కోరుకుంటూ గజ్వేల్ పట్టణంలో సోలార్ సిస్టమ్ను ఇక్కడ ప్రారంభించడం చేయడం జరిగింది. ఈ సోలార్ వల్ల మధ్యతరగతి కుటుంబం వాళ్ళకు చాలా లాభం ఉంటుంది. ఎలాగైతే మనం కరెంటు బిల్లు నెల నెలా కట్టుకుంటామో అలాగే అలా కట్టుకునే విధంగా ఇక్కడ మన దగ్గర వసతులు ఉన్నాయి. మనకు ఏదైతే మనము సోలార్ సిస్టమ్ ఇస్తామో ఫుల్ బ్యాంక్ లోన్ తోటి మనకు చేయడం జరుగుతుంది. అలాగే అందులో 30% వరకు సబ్సిడీ ఉంటుంది. आज बहुत अच्छा दिन है बिकॉज सोलार अपेक्स जो एक रेप्यूटेड कंपनी है आज गजवेल में लॉन्च हो चुकी है. हम एक 8 इयर्स पुराना कंपनी है जो रेसिडेंशियल, कमर्शियल, इंडस्ट्रियल सेगमेंट में हमारे सर्विसेज प्रोवाइड करते हैं. तो आज गजवेल में हमारा सोलार अपेक्स का ब्रांच लॉन्च हो चुका है, जिससे गजवेल का जो जितना भी पावर कंजप्शन है वी आर एक्सपेक्टिंग कि भाई जितना 100% घर है यहाँ पे वो सोलराइज हो जाए और बिना कोल इस्तेमाल करे, बिना कोई दूसरा पावर सोर्स इस्तेमाल करे, प्योर सस्टेनेबल एनर्जी के थ्रू ये गजवेल को सोलार के थ्रू पावर करने के लिए हम यहाँ आए हुए हैं. అపెక్స్ సోలార్ సిస్టాన్ని సోదరుడు సయ్యద్ మతిన్ ఇక్కడ ప్రారంభించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతి గృహానికి కూడా ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ మనం తీసుకుంటాం. ముఖ్యంగా వ్యాపార కేంద్రాలు కానీ గృహస్థులే కానీ మనము విద్యుత్ వినియోగం చేసుకుంటాం. కాబట్టి ఈ విద్యుత్ వినియోగానికి ప్రతి నెల కూడా మనం బిల్లు చెల్లించకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు డిస్కనెక్టర్ కూడా చేస్తారు. కాబట్టి ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ విద్యుత్ వినియోగాన్ని మనం సద్వినియోగం చేసుకునే దిశగా ఈ అపెక్స్ సోలార్ సిస్టమ్. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉద్యాన మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో లీ ఫార్మ్ రీసోర్సెస్ కంపెనీ సౌజన్యంతో ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతు బంగారు జీవితానికి బాటలు వేసే ఆయిల్ ఫామ్ పంటని పండించాలని తెలిపారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉద్యాన మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో లీ ఫార్మ్ రీసోర్సెస్ కంపెనీ యాజమాన్యంతో ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్, లీ ఫార్మ్ రీసోర్సెస్ కంపెనీ డైరెక్టర్ రంగనాయకులు, జిల్లా ఉద్యాన అధికారి రచన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట సాగు 4 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల వరకు నిరంతర ఆదాయం వస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో నిరంతరం ఆదాయం పొందవచ్చని, మండల రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై
పంటలపై మక్కువ చూపి ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. పంట సాగుకు ప్రోత్సాహంగా ముఖ్య పంటకు అంతర పంటకు ప్రభుత్వం ద్వారా రాయితీ సొమ్మును రైతుల ఖాతాలో జమ చేస్తారన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పంట దిగుబడి విక్రయించవచ్చన్నారు. వాతావరణం అనుగుణంగా పంట సాగు అవుతుందని, చెట్టుకు రోగాలు కూడా రావుని, తద్వారా ఖర్చు కూడా ఉండదని వివరించారు. పామాయిల్ తో 250 రకాల పదార్థాలను తయారు చేస్తారని, దానివల్ల పంటకు డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. బంగారం జీవితానికి బాటలు వేసే ఆయిల్ ఫామ్ పంట సాగు చేసి భవిష్యత్తును బంగారుమయంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారిని విజృంభణ, దివ్య, ఆయిల్ ఫామ్ సాగు చేసే మండల రైతులు, ఇతర పంటల రైతులు పాల్గొన్నారు. రంగనాయకులు, డైరెక్టర్ లివ్ పామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రత్యేకించి ఈరోజు ఈ కార్యక్రమంలో రైతులు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకసారి ఆయిల్ పామ్ పంట పెట్టుకుంటే మామూలు ఇతరత్ర పంటలా కాకుండా ఎప్పటికప్పుడు 3 నెలలు అయిపోయే పంట కాకుండా ఒకసారి పెట్టుకుంటే 30 సంవత్సరాల పాటు ప్రతి నెల స్థిరమైన ఆదాయం వస్తుంది. అలాగే దొంగల బెడద ఉండదు. అలాగే కంపెనీ మనకి 1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం రైతులకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అలాగే పేమెంట్ పోలిన 24 గంటల నుంచి 3 రోజుల్లోపు మీకు పేమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దొంగలు పెడలేదు. వాతావరణ పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పామాయిల్ తోటకి ఇది అడ్డంకి కాదు. ఎందుకంటే వరి అనేటువంటి పంట కానీ ఇతర పంటలు వాతావరణ పరిస్థితులు చాలా ఇబ్బంది పెడతాయి, కానీ పామాయిల్ పంట ఉండదు. అలాగే కోతులు పెడతలేని పంట. అలాగే మొక్క మీకు ఇచ్చిన తర్వాత రైతులకు మేము నిరంతరం మా సర్వీస్ ఇస్తున్నాము. పామాయిల్ రైతులకు పామాయిల్ తోట వేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సపోర్ట్ చేస్తున్నాయి. దీనివల్ల ఎకరానికి కనీసం 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల ఆదాయంతో పాటు కాకుండా అంతర పంటల ద్వారా మొదటి 3 సంవత్సరాలు, అలాగే 3 సంవత్సరాల తర్వాత నీడను పెరిగే చెట్లు కూడా వేసుకుని వ్యవసాయం పొందడానికి ఇంకొక 1 లక్ష రూపాయల వరకు ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతుల్ని పామాయిల్ తోటలు వేయమని కోరిక ప్రార్థిస్తున్నాం. అయితే మొక్క రైతులకి సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మొక్క ఖరీదు 193 రూపాయలు, కానీ 20 రూపాయలకే మొక్కని ఇంటి ముంగిటికి ఇస్తున్నాం ప్రస్తుతం. ఎందుకంటే రైతుల్ని మనము ప్రోత్సహించేలో భాగంగా. అలాగే రైతులకి 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి 4,200 రూపాయలు మన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఉంది. తద్వారా ఇతర సబ్సిడీ వివరాల కోసం డిపార్ట్మెంట్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మిగిలిన వివరాలు కూడా వాళ్ళు ఇస్తారు. రైతులు ఈ లబ్ధి పొందగలని ఆశిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం NMEO OP పథకం 2021 ఆగస్టు మొదలైంది. కాబట్టి ఈ 5 సంవత్సరాల ప్లాన్లో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం వేసే రైతులందరికీ కూడా ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా సబ్సిడీ కూడా వర్తిస్తుంది. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బద్దీపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. బడి వయసు గల పిల్లలు బడి బయట ఉండరాదని, మధ్యలో బడి మానేసిన పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జరాసంగం మండలం బర్దీపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బడి వయసు గల పిల్లలు ఎవరూ బడి బయట ఉండకూడదని, బడి వయసు పిల్లలు మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని పెంపొందించాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, ఉపాధ్యాయుల హాజరు పట్టిక, విద్యార్థుల హాజరు వంటి అంశాలను పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల అభ్యాసన విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులందరికీ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు అందరికీ అందాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో కాంపౌండ్ వాల్ లేకపోవడాన్ని కలెక్టర్ గమనించారు. అలాగే ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, జహీరాబాద్ ఆర్డీఓ రామ్రెడ్డి, సంబంధిత విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కొల్చార మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు యూత్ ఐకాన్ యాబన్నగారి రవితేజారెడ్డి జన్మదిన వేడుకలను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి స్వగృహంలో శనివారం ఘనంగా జరిగాయి. మండల వ్యాప్తంగా పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు తమ తమ వాహనాల్లో ఈ జన్మదిన వేడుకలకు తరలి వెళ్లారు. మెదక్ జిల్లా కొల్చార మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు యూత్ ఐకాన్ యాబన్నగారి రవితేజారెడ్డి జన్మదిన వేడుకలను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి స్వగృహంలో శనివారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డిలతో పాటు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా రవితేజారెడ్డితో కేక్ కట్ చేయించి తినిపించారు. మండల వ్యాప్తంగా పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు తమ తమ వాహనాల్లో ఈ జన్మదిన వేడుకలకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా, మండల యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, చిన్నగన్పూర్ రంగంపేట సొసైటీల వైస్ చైర్మన్లు పిల్లల రాజాగౌడ్, మోత్కు మల్లేశం, సాయిబాబా గౌడ్, ఇంద్రసేనారెడ్డి, వేమారెడ్డి, కాశీనాథ్, ఎల్లేశం మురళీగౌడ్, రాజాగౌడ్, దొడ్ల ఆంజనేయులు, ఆర్య రవీందర్, సోమా నరసింహులు, పుల్లబోయిన మల్లేశం, శ్రీకాంత్, ప్రశాంత్, సురేష్ గౌడ్, చిట్కుల సురేష్, నాగరాజ్ గౌడ్, ఆర్ఆర్ రాజు, కుమ్మరి వెంకటేశం, షాదుల్లా, బోయిని ఆంజనేయులు, జీవయ్య, మాజీ ఎంపీటీసీ ఆదం ఎల్లయ్య మరియు రవితేజారెడ్డి మిత్ర బృందం పాల్గొన్నారు. స్వచ్ఛమైన కళ్ళు కోసం ఈత వనాలను పెంచాలని ఎక్సైజ్ శాఖ సీఐ నాగేశ్వరరావు అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం ఎనగండ్ల దామర చెరువు కట్టపై శనివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో 1000 ఈత మొక్కలు నాటారు. స్వచ్ఛమైన కళ్ళు కోసం ఈత వనాలను పెంచాలని ఎక్సైజ్ శాఖ సీఐ నాగేశ్వరరావు అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం ఎనగండ్ల దామర చెరువు కట్టపై శనివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో 1000 ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈత మొక్కలను నాటి సంరక్షించేందుకు ఆయా గ్రామాల గౌడ సంఘం సభ్యులు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ సర్దార్, ఫీల్డ్ అసిస్టెంట్ కవిత, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎక్కువ వర్షాలు కురుస్తున్నందున పొలాల నుంచి మురుగునీటిని తొందరగా పంట పొలాల నుంచి తొలగించాలన్నారు వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ. రామేంపేట గ్రామంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలను సందర్శించి రైతులకు వివిధ సూచనలు, సలహాలు అందజేశారు. ఎక్కువ వర్షాలు కురుస్తున్నందున పొలాల నుంచి మురుగునీటిని తొందరగా పంట నుంచి మోస్తారు వర్షాలు కురిసే నేపథ్యంలో రైతుల పొలాల్లో ఎరువులను మరియు పురుగుల మందులను పిచికారీ చేయకూడదని వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ తెలిపారు. గత 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నందున వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు వివిధ పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వాతావరణ ఆధారిత సూచనలను రైతులకు తెలియజేశారు. రామేంపేట మండలంలోని కొమ్మటిపల్లి, శివాయంపల్లి, రామేంపేట గ్రామాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలను ఇన్ఛార్జ్ వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ సందర్శించి రైతులకు వివిధ సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున తమ పంట పొలాల నుంచి మురుగునీటిని వీలైనంత తొందరగా తీసివేయాల్సి ఉంటుందని, మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతుల పొలాల్లో ఎరువులను మరియు పురుగుల మందులను పిచికారీ తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలన్నారు. భారీ వర్షం ఉన్న ప్రాంతంలో మురుగునీరు త్వరగా పోయే విధంగా కాలువలు ఏర్పాటు చేయాలని, ఉరువులు మరియు మెరుపులతో కూడిన వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు విద్యుత్ స్తంభాలను కానీ విద్యుత్ తీగలను కానీ ముట్టుకోవద్దని సూచించారు. పొలాల్లో తీగలను ఆయన తిరగొద్దన్నారు. పొలాల్లో స్టార్టర్లు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల కింద నిలబడకూడదని, పశువులు, మేకలు, గొర్రెలను చెట్ల కింద ఉంచరాదన్నారు. వర్షాలు ఎక్కువగా కురిసిన నేపథ్యంలో పొలాల గట్ల వెంబడి నడిచేటప్పుడు విషసర్పాలు, విష కీటకాలు బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరి పంటలో నీటి ముంపుకు గురి అయిన మడుగులను వాటి నుంచి వెంటనే మురుగునీటిని తీసివేయాలని, వర్షాలు తగ్గిన తర్వాత నాట్లు వేయాలని, రైతులకు నాట్లు వేసుకోవడానికి ప్రాణానికి చూసుకోవాలన్నారు. ఆరుతడి పంటల్లో వర్షాలు కురవడం తగ్గిన తర్వాత అంతర కృషి చేయడం ద్వారా కలుపు నివారణతో పాటు అధిక తేమను తొలగించేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గత 4 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరొక 4 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు వర్షాలు బాగా కురిసినప్పుడు పొలంలో కానీ వివిధ పంట క్షేత్రాల్లో నీరు నిలబడి మురిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నీరు అన్నిటి కూడా బయటికి పోవడానికి మురుగు కాలువలను ఏర్పాటు చేసుకొని వీలైనంత తొందరగా ఈ నీటిని బయటికి పంపించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైనా నాటు వేసుకోవాల్సి అనుకున్నా, లేకపోతే ఎరువుల పిచికారీ కానీ, పురుగు మందుల పిచికారీ కానీ, పైపాటుగా ఎరువులు వేయాలనుకున్నా కూడా ఈ 3 నుంచి 4 రోజుల పాటుగా వాయిదా వేసుకోవాల్సిందిగా రైతుల్ని సూచించడం జరుగుతుంది.
అప్పుడప్పుడు ఈ వర్షాలు మనకు ఉరుములతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో చెట్టు కింద నిలబడరాదని సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలు కానీ విద్యుత్ తీగల్ని కానీ పొలంలో ఎక్కడైనా పడ్డాయో లేదో చూసుకొని జాగ్రత్తగా పొలాల్లో పర్యటించాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా స్టార్టర్లు ఆన్ చేసేటప్పుడు వర్షానికి తడిసి షాకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కలుపు సమస్య ఎక్కువగా ఉండి వర్షాల ప్రభావం వల్ల కలుపు విపరీతంగా పెరిగి పొలాల్లో మనకు ఈ విషసర్పాలు, తేళ్ళు, విషకీటకాలు తిరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు సరైన రక్షణ పరికరాలు ఉపయోగించుకుంటూ పొలాల్లో పర్యటించాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మనకు వరి, మొక్కజొన్న ప్రతి పంటల్లో వివిధ దశల్లో ఈ వాతావరణ ఆధారిత సూచనలు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి శరత్, ఐఏఎస్, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో శనివారం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి శరత్, ఐఏఎస్, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య వివిధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు, వ్యవసాయం, వర్షాకాలం సన్నద్ధత, ఎరువుల లభ్యత, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణపై ఆరోగ్య శాఖ పర్యవేక్షణ చర్యలు, నూతన రేషన్ కార్డుల ధృవీకరణ, రేషన్ కార్డుల పంపిణీ, 3 నెలల బియ్యం పంపిణీ వివరాలు, పాఠశాలల బాలికల వసతి గృహాల పరిశీలనకు సంబంధించిన వివరాలు, పాఠశాలలు, వసతి గృహాల మధ్యాహ్న భోజన నాణ్యత, మౌలిక సదుపాయాలపై తదితర అంశాలపై ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి శరత్, ఐఏఎస్ విస్తృతంగా సమీక్షించారు. లాస్ట్ టైం లాగా కాకుండా SDRF టీమ్స్ కూడా మనకి ఏ జిల్లాలో ఎక్కడ ఉన్నారు అనేది కూడా మనకి ఐడెంటిఫై చేసి ఉన్నారు. సో ఎనీ ఈవెంచువాలిటీ యూ కెన్ ఫేస్. దెన్ ముఖ్యంగా ఈ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అండ్ లోకల్ వాగుస్, మనకు డేంజర్ వచ్చేది లోకల్ వాగుస్ వల్ల. నా ఉద్దేశంలో ప్లీజ్ ఐడెంటిఫై లోకల్ వాగుస్. అంటే ఒకప్పుడు ఏంటంటే జిల్లా అంతా వ్యాపితే జిల్లా అంతా వర్షం వచ్చేది, ఆ రాష్ట్రం అంతా వచ్చేది. ఇప్పుడు చాలా వరకు మనం ఫేస్ చేసేది అంటే ఒకే దగ్గర క్లౌడ్ బర్స్ట్ లాగా అవుతుంది. 20 సెంటీమీటర్స్ ఒక దగ్గర, 30 సెంటీమీటర్ ఒక దగ్గర, ఇక్కడేమో అసలు ఏ ఉండదు, 10 mm కూడా ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో ఆ వాగులు ఎక్కి ఉప్పొంగిపోవటానికి అవకాశం ఉంది, ఫ్లడ్స్ రావడానికి, ఫ్లాష్ ఫ్లడ్స్ రావడానికి అవకాశం ఉంది. సో మన దగ్గర నారింజ వాగు కావచ్చు, నారింజ వాగు కావచ్చు, మన జహీరాబాద్ నారింజ వాగు కావచ్చు, లేదా గౌడంపల్లి నుంచి వచ్చే వాగు కావచ్చు. లాస్ట్ టైం మనకి జహీరాబాద్ నుంచి ఆ హైవే కూడా చాలా ప్రాబ్లం అయింది, ఆ వాగు కావచ్చు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ కంది IIT దగ్గర ఇప్పుడు పెద్దగా ట్యాంక్స్, మహబూబ్ చెరువుకు వచ్చే అన్ని ట్యాంక్స్ మనం 2-3 సార్లు ఆఫ్ ట్యాంక్స్ కావచ్చు. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై లోకల్ వాగుస్. అండ్ ఇప్పుడు వరకు నాకు ఉద్దేశంలో రిజర్వాయర్లో ఆర్ గోదావరి ఆర్ కృష్ణ ఎంత ఫ్లో అవుతుంది మనకు గేజెస్ ఉన్నాయి, వార్నింగ్ లెవెల్స్ ఉన్నాయి, కానీ వాగుకుందా ఎక్కడైనా లేదు. సో అందుకని ఐఎమ్ షూర్ ప్రావీణ్య విల్ టేక్ ఏ ఇనిషియేటివ్. సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువును పరిశీలించారు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. భారీ వర్షాల కారణంగా మహబూబ్ సాగర్ చెరువు తూమును అలుగు పరిశీలించారు. సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువును పరిశీలించారు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. భారీ వర్షాల కారణంగా మహబూబ్ సాగర్ చెరువు తుమ్మును అలుగును పరిశీలించారు. ముంపు ప్రాంతాలను గుర్తించి 24/7 సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. సంగారెడ్డి మున్సిపల్ పట్టణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్లలోకి నీరు వస్తే సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులు చెరువులోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు చెరువు నీటి మట్టాన్ని పరిశీలించి రిపోర్ట్ సమర్పించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ముంపుకు గురయ్యే ఇండ్లను ముందుగా గుర్తించి వారిని ఇండ్ల నుంచి ఖాళీ చేయించి వారికి తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేయాలని రెవెన్యూ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ కాలువ నుంచి వెళ్తున్నాయి. అలుగు వెళ్తే కానీ ఏరియాస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ మనకి రిక్షా కాలనీ నాలుగు పెట్టాం జస్ట్ బాక్స్ మనకి ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాం. ఇంకా మనకి పంట పొలాలు వస్తుంది
బాగా ఎక్కువ ఎక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఇంకా రెండు కలిపేసి దాంట్లో పోతుంది అల్లు నుండి వచ్చే వాటర్ అట్లా రైతులకు రిక్వైర్మెంట్ బట్టి వాడుకుంటున్నారు. అదైతే మేజర్గా అయితే పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివన్నారు బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. పేట్ బషీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ సర్కిల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లను పంపిణీ చేశారు. పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ సర్కిల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వ్యక్తిగత పరిరక్షణ పరికరాల కిట్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవ శ్రమ వెరకలటలేదన్నారు. పరిసరాలు శుభ్రతతో పాటు ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా చూస్తూ కరోనా వంటి విపత్కర సమయంలో కూడా తమ సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం ఎంతో కీలకమన్నారు. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారన్నారు. పారిశుద్ధ్య కార్మికులు తమ వ్యక్తిగత రక్షణ కోసం ఈ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ నరసింహ, ఏఎంహెచ్ఓ కవిత, ఎస్ఎఫ్ఏలు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం రాజిరెడ్డి పర్యటించారు. ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం రాజిరెడ్డి పర్యటించారు. స్థానిక రాయారావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తాన్న మినీ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలకు వచ్చిన రాజిరెడ్డికి విద్యార్థులు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కల్తీ నీరు తాగటం వల్ల అనారోగ్యాల బారిన పడతారని, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని తన సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హస్తాల్పూర్ గ్రామానికి చెందిన కొయ్యల లింగం అనే వ్యక్తికి ప్రభుత్వం నుంచి మంజూరైన 35,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను రాజిరెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లే, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌస్లా మల్లేష్, హస్తాల్పూర్ ఉప సర్పంచ్ రమేష్, మాసేపేట మండల అధ్యక్షులు శ్రీకాంత్, నాగిరెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాదవరెడ్డి, మాసేపేట మాజీ ఉప సర్పంచ్ నాగరాజ్, మాసేపేట టౌన్ అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నాయకులు అన్వేష్, శేఖర్ గౌడ్, జగ్గా శంకరయ్య, శెట్టిపల్లి గ్రామం వెంకటరెడ్డి, హస్తాల్పూర్ సత్యేందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్ ఎక్కువ. మనం పరిశుభ్రమైన వాటర్ తాగితే దాదాపు 75% మనం వ్యాధులను దూరం ఉంచినట్టే. కాబట్టి అందులో భాగంగా నేను ఇది ఎంచుకోవడం జరిగింది. మీరు పిల్లలు జబ్బున పడితే మీరు కళాశాలకు రావడం బంద్ అవుతుంది. ఒక వారం రోజులు రాకపోతే మీరు మరి మేము ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినకపోవడం జరుగుతుంది, వెనుకబడడం జరుగుతుంది. మళ్ళీ మీకు ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీ తల్లిదండ్రులు చాలా చెప్తారు, అమ్మ ఆరోగ్యం బాగుండాలి, మనం మంచి టైంకు తినాలి అంటే మనం నిర్లక్ష్యం చేస్తాం. వాళ్ళు ఊరికే చెప్పరు. మీరు అనుకుంటారు అమ్మ ప్రేమ ఎక్కువ చెప్తున్నారు. ప్రేమ కాదు, మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ. మీరు జబ్బు పడితే ఫస్ట్ ఇబ్బంది పడేది, బాధపడేది ఫస్ట్ మీ తల్లిదండ్రులే, ముఖ్యంగా తల్లి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ మంచి పని చేసినప్పుడైనా తల్లిదండ్రులే గుర్తు చేసుకోవాలి. ఈ మంచి చేస్తే నా తల్లిదండ్రులు సంతోషపడతారు. ఎప్పుడైనా చెడు వైపు ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని కన్నది, పెంచింది ఈ పనులు చేయడానికి కాదు. ప్రతి జన్మకు ఒక కారణం ఉండాలి. ఎందుకంటే మనం ఒక మనుషులుగా ఉంటున్నాం, ఒక నాగరికత సమాజంలో ఉన్నాం. మంచి ఏదో చెడో తెలుసుకోగలిగిన జీవులం, మనం జంతువులం కాదు కదా. మరి అలాంటప్పుడు మనం మంచి చెడును విడదీసి మరి మంచి ఏదో చెడేదో ఆలోచన చేసే విధంగా బతకనప్పుడు మనకు మనిషి జీవితానికి అర్థం ఉందా? లేదు. కాబట్టి ప్రతి క్షణం వాళ్ళు లేనప్పుడు మనం చేసే పనులప్పుడు ప్రతిసారి తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటాం. వాళ్ళు మనకు జన్మనిచ్చింది ఒక మంచి ఆలోచనతోని, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి. మంచి మరి ఈ రోజు మీకు మంచి వసతులు వస్తున్నాయి, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మీరు మంచి టెక్నాలజీ వచ్చింది, ప్రపంచం మారింది. మేము చదివేటప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మీకు చేతిలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఏది ఉన్నా లేకుండా స్మార్ట్ ఫోన్ అయితే ఉండదు ప్రతి ఒక్కరి దగ్గర. స్మార్ట్ ఫోన్ ఎంత సద్వినియోగం చేసుకుంటే మీరు అంత మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. స్మార్ట్ ఫోన్ లో మీకు ప్రపంచంలో ఉన్న ప్రతి రంగంకి సంబంధించిన నాలెడ్జ్ ఇవాళ మీ చేతిలో ఉంది. మీకు
ఆసక్తి ఉండాలి, ధ్యాస ఉండాలి, మనం పైకి రావాలి, పరిజ్ఞానం పెంచుకోవాలి అనే ఆలోచన మీలో పెరగాలి. అది పెరగాలంటే మీరు నిరంతరం మీరు కష్టపడి చదవాలి, సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమయం ఎంత ముఖ్యమో మీరు పెద్దగా అయినా కొద్ది మీకు తెలుస్తుంది మనం ఎందుకు వృధా చేసుకున్నామనేది. కాబట్టి ఈ రోజు ప్రతి క్షణాన్ని ఒడిచి పట్టుకోవాలి. ఒక గంటను కూడా మనము పూర్తిగా మొత్తం 24 గంటలు చదవమని చెప్తలేదు నేను, కానీ మీకు అగ్రపీఠం మీరు చదువులకు ఇవ్వాలి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అప్పుడు అడపదడప టీవీ చూడడము, ఒక సినిమా చూడడం అది చూడొద్దు అంటలేను, మంచి సినిమాలు చూడండి. పార్టీ అధ్యక్షుడు మాజీ జడ్పీటీసీ లక్ష్మీనాథరావు గారికి, మరి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నా సోదరులందరూ కాంగ్రెస్ పార్టీ బంధువులు, నా బలం నా శక్తి, వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, నేను కూడా మీలాగే ఇట్లాంటి గవర్నమెంట్ కాలేజీలో చదివిన, కామారెడ్డిలో చదివింది కూడా మాసాయిపేటలోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. తర్వాత నాకు కళాశాలలో ఉండే ఇబ్బందులు, సమస్యలు, వాటన్నిటికీ గత 7 సంవత్సరాలుగా నేను ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నేను ప్రజల్లో తిరుగుతూ చాలా విషయాలు తెలుసుకోగలిగాను. ముఖ్యంగా వసతులు ఒకవైపు, ఎందుకంటే ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మరి టాయిలెట్స్ అవసరం ఉంటాయి, మంచినీరు అవసరం ఉంటాయి, మరి రావడానికి దారి బాగాలేకపోతే దారి మంచి ఉండాలి, భద్రత కూడా అవసరం వాళ్ళకి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకటి నేను నా అనుభవంలో నాకు వస్తున్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఏ విధంగా చేయాలి. ఈరోజు ప్రభుత్వం ఉంది, రేవంత్ అన్న నాయకత్వంలో మరి విద్యకు ఎంత ప్రాధాన్యతని ఇస్తున్నారో మీరందరూ గమనిస్తున్నారు. గత 10 సంవత్సరాలు మరి మనం తెలంగాణను సాధించుకున్నాక మన విద్యా వ్యవస్థ ఎట్లా కుంటుపడింది, మరి విశ్వవిద్యాలయాలు ఎట్లా కుంటుపడ్డాయి, మరి పాఠశాలలు కళాశాలల వసతులు ఇంత అధ్వానంగా తయారైన అందరం కూడా కళ్ళ కట్టినట్టు చూస్తున్నాం మన గ్రామీణ ప్రాంతాల్లో. మరి రేవంత్ అన్న వచ్చిన 18 మాసాల్లో విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తున్నాడు. ఈరోజు మీకు డిఈఓ గారిని అడిగినా, ఎంఈఓ గారిని అడిగినా, మీకు విద్యార్థుల మరి ఉపాధ్యాయుల నియామకం ఎట్లా జరిగింది, ఎన్ని వేల ఉపాధ్యాయులను మనం ఈరోజు భర్తీ చేసుకున్నాం, మరి విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తిని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం, ఒక పారదర్శక. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛమైన కల్లు కోసం ఈత వనాలను పెంచాలన్న ఎక్సైజ్ సిఐ. కొల్చారం మండలం ఎనగండ్ల దామర చెరువు కట్టలపై గౌడ సంఘం ఆధ్వర్యంలో 1000 ఈత మొక్కలు నాటిన నాగేశ్వరరావు. సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టను పరిశీలించిన జిల్లా కలెక్టర్. భారీ వర్షాల కారణంగా చెరువులు అలుగులు పరిశీలిస్తున్నానన్న ప్రావీణ్య. ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో పర్యటించిన రాజిరెడ్డి. సంగారెడ్డి జిల్లా చౌడకూరు మండలంలోని బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ శోభా సస్పెండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.